ఈ ప్రోగ్రామ్స్, ట్రాన్స్‌ఫర్మేషన్స్ స్టూడెంట్స్‌కి ఒక మైండ్ అనేది ఎలా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి, అలాగే కెరియర్ మీద ఫోకస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా హెల్ప్‌ఫుల్ అవుతుందని అందరూ చెప్తున్నారు స్టూడెంట్స్ కూడా. దీని గురించి మా మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే ది స్టూడెంట్స్ ఈ రోజులో ప్రతి వాడు ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ అవంతా చూస్తారు మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో. బయట మార్కెట్ మారిపోయింది. 20-30 years ago దట్ వాజ్ ద రైట్ థింగ్ టు డూ. బయట మార్కెట్లో ఆపర్చునిటీస్ చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ నాట్ నెసరీ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. అవి చాలా వాళ్ళకి తెలియదు. రెండోది ఏంటంటే పీపుల్ హూ డోంట్ డూ దిస్ ఇంజనీరింగ్ దే జస్ట్ టెన్ టు డూ సమ్ బీకామ్ బీబీ అని చేస్తారు. బట్ ఓన్లీ దోస్ డిగ్రీస్ విల్ నాట్ గివ్ దెమ్ ఎనీ గుడ్ జాబ్స్. వాళ్ళకి ప్రాపర్గా ఎంఎన్సీ జాబ్స్ ఇందులో వస్తాయి, ఎలా వస్తాయి వాటి గురించి మీకు కోర్సెస్ డిజైన్ చేసి ఎటువంటి స్కిల్స్ ఇండస్ట్రీ చూస్తుంది, ఆ స్కిల్స్ని మన స్టూడెంట్స్కి ఎలా మనం నేర్పించాలి. బీబీఏ చదువుతున్నారంటే బీబీఏ లోన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఎనఫ్. వాళ్ళకి అందులోనే స్పెషలైజేషన్, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అని, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ అని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దే కెన్ గో అండ్ గెట్ జాబ్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇటువంటి వాటిని ఎలాగ మనం వాళ్ళని ట్రై చేసాం. అకౌంటింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ప్రొఫెషనల్, సైబర్ సెక్యూరిటీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చాలామంది స్టూడెంట్స్ ఫ్యామిలీ బిజినెస్ నుంచి వస్తారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని ఎలా నెక్స్ట్ గ్రోత్ చేయించాలి. ఈ మార్కెట్ అంతా మారిపోతుంది. ఈ మారిపోయిన మార్కెట్లో ఈ చిన్న చిన్న షాపులు కూడా హౌ వాళ్ళ బిజినెస్ ఎలా పైకి తీసుకెళ్ళగలుగుతారు వాటి గురించి మనం డిగ్రీ చేసామంటే మనం ఏ ఏరియాలో మనం స్పెషలిస్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వల్ల ఇండస్ట్రీలో వాళ్ళకి డిమాండ్ ఉందా లేదా. సో ఉన్న డిమాండ్ ఎక్కడైతే ఉందో వాటి గురించి ఇండస్ట్రీ నుంచి స్టడీ చేసి ఈ కోర్సెస్ డిజైన్ చేస్తాం. ఈ ఎవరైతే ఈ కోర్సులు చేస్తారో వాళ్ళకి 100% వాళ్ళకి జాబ్లు వచ్చేస్తాయి. ప్రాబ్లం లేదు, డిమాండ్ చాలా ఉంది. మేము ఇంకా మాకు ఒక ట్రైనింగ్ బిజినెస్ కూడా ఉంది. ఆ ట్రైనింగ్ బిజినెస్లో మేము ఈ డెలాయిట్ వాళ్ళకి, అర్నెస్ట్ అండ్ యంగ్, పీడబ్ల్యూసీ ఇటువంటి కంపెనీస్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ ఎంప్లాయీస్ ట్రై చేస్తాం. అదే 20 ట్రైనింగ్ మా స్టూడెంట్స్ కూడా ఇస్తాం అనమాట. సో దానివల్ల వీళ్ళు ఇక్కడ బాగా చదువుకుంటే కనుక బ్రహ్మాండ జాబ్లు ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. 70% సక్సెస్ ఏంటంటే పర్సనాలిటీ ద్వారా ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఓన్లీ 30% ఉంటుంది. పర్సనాలిటీ లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ షైన్ అవ్వరు. అందుకని ఏంటంటే మేము ఈ పర్సనల్ సక్సెస్ కోర్స్ ఇప్పుడు దాన్ని మేము పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోర్స్ కింద మారుస్తున్నాం. ఇప్పుడు మా జేడి లక్ష్మణ్ గారు కూడా మా స్టూడెంట్స్ని ఆయన గైడ్ చేస్తారు, మా ప్రొఫెసర్స్ని కూడా గైడ్ చేస్తారు. వాళ్ళు మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతాం, ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మదర్ చదువుకున్న వాళ్ళకి ఎలా మార్పు తీసుకొస్తాం, ఒక హోలిస్టిక్ పర్సనాలిటీని ఎలాగ డెవలప్ చేయాలి, వాటిలో ఆయన కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఒక అకాడమిక్సే కాకుండా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా మంచి ఫోకస్ మేము ఇస్తాం. వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళలో స్కిల్స్ వస్తుంది, ప్లస్ వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయటం కానీ, ఇవన్నీ వాళ్ళకి అందులో ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీ వీటిని చూస్తుంది అన్నమాట. ఆ విధంగా వీళ్ళు తయారు చేస్తాం. అది మా పర్పస్ అన్నమాట ఈ కాలేజ్లో.